ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఏఐ ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏందని నా ఒపీనియన్ ఏందనేది ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఏఐ ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్ 8,000కి వస్తుంది. సో ఇది నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఇంకా సేల్లకి అయితే స్టార్ట్ కాలేదు. అండ్ నేను వేరే వెబ్సైట్ చెక్ చేసినాను. అఫీషియల్గా అయితే స్పెసిఫికేషన్స్ గురించి కానీ ప్రైస్ గురించి ఆ డీటెయిల్స్ గురించి ఎక్కడ కూడా నాకు దొరకలేదు. సో నేను ఫ్లిప్కార్ట్ నుంచే మీకు ఇది ఇన్ఫర్మేషన్ అది చూపిస్తున్నా. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే వీళ్ళది క్లౌడ్ సెక్యూరిటీ, ప్రైవసీ కన్సర్న్స్తో పాటు తీసుకొచ్చినట్టు అయితే కీ పాయింట్ అయితే మెన్షన్ చేసి ఇది ఆండ్రాయిడ్ 15తో అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుంది. అండ్ పవర్డ్ బై ఎన్ఎక్స్ టీక్యూ వాళ్ళతో పాటు వస్తుంది అనమాట. వీళ్ళకి కొన్ని హబ్స్, కొన్ని ఫీచర్స్ వస్తాయి ఫ్రీ ఇన్స్టాల్ స్మార్ట్ ఫోన్లో. ప్రైస్ బాగుంది. 8,000 రూపీస్ అయితే ప్రైస్తో పాటు కూడా వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్. 8,000కి మీకు 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఏడా దొరకలేదు. అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నవి. బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, అండ్ పర్పుల్, పింక్ ఒకటి, అండ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్లో కూడా కలర్ వేరియంట్స్లో కూడా స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. లుక్ వైజ్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా 8 GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 8 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 10,000కి వస్తుంది. సో నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంది అంటాను. సో ఇక్కడ పోర్ట్ చూసుకుంటే కింద మైక్, టైప్ సి పోర్ట్, 3.9 జాక్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి. సైడ్లో మీకు ఇది పవర్ బటన్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ అండ్ ఆల్సో సిమ్ ఇంజెక్టర్ పిన్తో పాటు కూడా వస్తుంది. సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్ ఇక్కడ ఒక టెక్స్చర్ లాంటిది, ఒక స్ట్రిప్ అంటారు కదా, సో అది స్ట్రిప్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. బాగుంది. మధ్యలో ఏఐ ప్లస్ అనే బ్రాండింగ్ వచ్చింది. 50 మెగాపిక్సెల్ మేట్రిక్స్ ఏఐ కెమెరా. సో సింపుల్ చెప్పాలంటే డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఇక కమింగ్ టు మెయిన్ చూసుకుంటే హైలైట్లు చూసుకుంటే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. హెచ్డి ప్లస్ డిస్ప్లే, 5,000 mAh బ్యాటరీ. ఇది యూనిఎస్ఎస్ వాళ్ళ T8200 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. నార్మల్గానే ఇన్ జనరల్గానే. సో బాక్స్లో మీకు ఏమొస్తుందంటే 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది, టైప్ సి కేబుల్, ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి వస్తుంది, స్క్రీన్ ప్రొటెక్టర్ వస్తుంది ప్లాస్టిక్ది, అండ్ సిమ్ ఇంజెక్టర్ పిన్ అవన్నీ నార్మల్గానే వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.745 ఇంచెస్ అనమాట. నార్మల్ ఇప్పుడు రెగ్యులర్ దొరికేదే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాచ్తో పాటు కూడా వస్తుంది. కొంచెం డ్యూ డ్రాప్ నాచ్, వీ నాచ్ అంట. సో నాచ్తో పాటు అయితే డిస్ప్లే వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్. నార్మల్ ఈ ప్రైస్ కేటగిరీ కొంతమంది 90 రిఫ్రెష్ రేట్ ఇస్తారు. వీళ్ళు 120 ఇచ్చారు. ఆండ్రాయిడ్ 15తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు ఆండ్రాయిడ్ వస్తుంది. మీకు కస్టమ్ యూఐతో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ చూసి యూనిఎస్ఎస్ T8200 ఇది 5G ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. యూనిఎస్ఎస్ వాళ్ళది ఆక్టో కోరే. అండ్ ప్రైమరీ కోర్ 2.3 GHz, సెకండరీ కోర్ 2.1 GHz మీద వస్తుంది. 1 TB దాకా మైక్రోజీ కార్డ్ పెట్టుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 4K 30fps దాకా రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్ డీసెంట్గా రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలర్ సెన్సార్, జీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఓఎస్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 5,000 mAh బ్యాటరీ, 196 grams వెయిట్, 8.2 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో కొంచెం థిక్ అయితే ఉంటుంది ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే. నా ఒపీనియన్లో వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఏదో అది సర్వీస్ సెంటర్స్తో పాటు టైఅప్ అయింది అనేసి అయితే అన్నారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పినప్పుడు అయితే నాకు ఐడియా లేకుండే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ దాని గురించి అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీద పర్చేస్ చేసుకోవాలంటే. ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. నా ఒపీనియన్లో వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోనే. ఈ ప్రైస్కి స్పెసిఫికేషన్ చాలా మంచిగానే ఇచ్చిర్రు అన్నమాట భయ్. సో ఎవరిదైతే మీకు బడ్జెట్ తక్కువ ఉందంటే ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నా ఒపీనియన్లో వాల్యూ ఫర్ మనీ. ఏంటంటే పోయి సర్వీస్ సెంటర్స్ అదొకటి డ్రాబ్యాక్ తప్పించి అదొకటి తప్పించి మిగతా అయితే ఏం లేదు భయ్. మిగతా అంతా ఓకే అనిపించింది. లైక్ సాఫ్ట్వేర్ పరంగా కానీ, కెమెరా, డిస్ప్లే, కొన్ని స్పెసిఫికేషన్ పరంగా ఆబ్వియస్గా యూనిఎస్ఎస్సి గురించి అయితే కొంచెం నాకు ప్రీవియస్ 4G చిప్ సెట్ ఏదైతేనే కొంచెం హీట్ అవుతున్నాయని తెలుసు. కానీ
5G మోడల్స్ అయితే నేను చెక్ చేయలేను కాబట్టి ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. ఓవరాల్ యూజెస్ కూడా స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం నాకు ప్రైస్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వైస్ అయితే చాలా మంచిగా అనిపించింది. తీసుకోవచ్చానంటే తీసుకోనట్టయితే మీ ఓన్ ఇది సర్వీస్ సెంటర్స్ అవన్నీ బ్యాక్ అండ్ చెక్ చేసుకొని తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ విన్నారు. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ ఏందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.